మరి ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పెద్దలు గవర్నర్లు సన్యాసపాత్రి గారికి, రుతల ఎర్రపాత్రి గారికి, బోలి నరసింహమూర్తి గారికి, భాస్కర్ నాయుడు గారికి, అలాగే డాక్టర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పార్టీ నాయకులకు, పార్టీ పెద్దలకు, మున్సిపల్ వైస్ చైర్మన్లకు, మన నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు చిక్కల రామారావు గారికి, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ అభిమానులకు, పార్టీ నాయకులకు, సర్పంచులకు, ఎంపీడీసీలకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మీ అందరి ఆశీస్సులతో గత తెలుగుదేశం ప్రభుత్వంలో లాటరైట్ దోపిడీ చేసా 10 కోట్ల రూపాయలు కూడా దోచుకున్న దోపిడీ దొంగలు వీళ్ళిద్దరు అని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది. ఇంకోటి చెప్పలే, ఏదైతే లాటరైట్ వ్యాపారస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి రూపాయికి గురి పెట్టి 10 కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలు ఈ అవినీతి అయ్యన్న పాత్రుడు, ఈ మరుగుజ్జోడు కలగమాసిన మరుగుజ్జోడు అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతున్నాం. ఇదే కాకుండా 100 ఎకరాల బినామీలతో 100 ఎకరాలు దోపిడీ దొంగలు వెళ్తారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాను. రేపు జరగబోయే ఎన్నికల్లో 30,000 మెజారిటీతో ఇక వైఎస్ఆర్ దానికి మీరందరూ సిద్ధమా? మన పెద్దలు మన ఎంపీ అభ్యర్థి అయిన బూడి ముచ్చెలాడి గారిని 1,00,000 ఓట్లతో మెజారిటీతో గెలిపించాలి. దానికి అందరూ సిద్ధమా? ఎన్ని పార్టీలు లేకపోతే సరే మరి జగనన్న వెంట్రీ కూడా ఎవరో పేగలేరని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జగనన్న ఒకటే చెప్పారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని చెప్పారు. అదే గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జగనన్న కూడా మాట అన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం మరి వాలంటరీ వ్యవస్థ తెస్తానని చెప్పిన సంగతి మీ అందరూ కూడా చెప్పడం జరిగింది. జగనన్న అడిగా 2019 ఎన్నికల్లో దాని ప్రకారం 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ ఇచ్చిన కనుక గౌరవ ముఖ్యమంత్రి బయలుదేరని చెప్పి జరుగుతున్నాం. మరి ఇలాగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి జగనన్న తమ్ముడిగా నేను చేశాను.